గూగుల్లో చాలామంది సర్చ్ చేసేది ఏంటంటే హ్యాపీనెస్ గురించి. వాట్ ఈజ్ హ్యాపీనెస్ అని, వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ హ్యాపీనెస్, హౌ టు బి హ్యాపీ, ఇలా చాలా సర్చ్ చేస్తూ ఉంటారు గూగుల్లో. రీసెంట్గా నేను ఒక బుక్ చదివాను. అది ఆర్థర్ సి బ్రూక్స్ అని అతను రాశాడు. అతను అందులో హ్యాపీనెస్ గురించి చాలా మంచిగా రాశాడు. అంటే దానికి ఒక ఫార్ములా చెప్పాడు. హ్యాపీనెస్కి ఒక ఫార్ములా. ఈ హ్యాపీనెస్కి ఫార్ములా ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు ఎంజాయ్మెంట్ ప్లస్ సాటిస్ఫాక్షన్ ప్లస్ మీనింగ్. హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు ఎంజాయ్మెంట్ ప్లస్ సాటిస్ఫాక్షన్ ప్లస్ మీనింగ్. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ గురించి ఆథర్ ఏమంటాడంటే ఇట్ షుడ్ బి అసోసియేటెడ్ విత్ పీపుల్, ప్లెజర్ అండ్ మెమరబుల్. అంటే మన ఎంజాయ్మెంట్ అనేది మనం ఒక్కరితోనే కాకుండా నలుగురితో కలిసి ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. సో దట్ ఈస్ పీపుల్. సెకండ్ వచ్చేసి ప్లెజర్. మనము ఆ మూమెంట్ని ఆనందంగా ఉండాలి, ఆ మూమెంట్లో ఆనందంగా ఉండాలి. మూడోది వచ్చేసి మెమరబుల్. మనం ఎంజాయ్మెంట్ అనుకునేది అది మెమరబుల్గా అవ్వాలి. ఏదో మనం ఒక్కరిమే ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. నలుగురితో కలిసి ఆనందంగా ఒక మెమరబుల్గా ఆ ఈవెంట్ని క్రియేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎంజాయ్మెంట్ అంటాడు ఆథర్. రెండవ ఆస్పెక్ట్ వచ్చేసి సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ గురించి ఆథర్ ఏం చెప్తాడంటే ఇట్ ఈస్ ది ఫార్ములా ఆఫ్ వాట్ వీ హ్యావ్ డివైడెడ్ బై వాట్ వీ వాంట్. అంటే మన దగ్గర ఏమున్నాయి డివైడెడ్ బై మనకు ఏం కావాలి. వాట్ వీ హ్యావ్ డివైడెడ్ బై వాట్ వీ వాంట్. సో మనకి ఈ క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనకి వాట్ వీ హ్యావ్ అనేది ఎక్కువ ఉంటే హ్యాపీగా ఉంటాము. బట్ వాట్ వీ వాంట్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయంటే మనము హ్యాపీగా ఉండలేము. సో ఈ ఫార్ములాని ఎప్పుడు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సాటిస్ఫాక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ హ్యావ్ డివైడెడ్ బై వాట్ వీ వాంట్. వాట్ వీ వాంట్ అనేది ఎక్కువగా ఉంటే ఈవెన్ మన దగ్గర ఎన్ని ఉన్నా కూడా మనం హ్యాపీగా ఉండలేము. సో దట్ ఈస్ కాల్డ్ దిస్ మీనింగ్ ఫర్ సాటిస్ఫాక్షన్. థర్డ్ ఆస్పెక్ట్ ఆథర్ ఏమంటాడంటే మన లైఫ్కి ఒక మీనింగ్ అనేది ఉండాలి. మన లైఫ్కి మీనింగ్ ఉండాలి అంటే మనకు ఒక ఫెయిత్ ఉండాలి. అంటే ఏదైనా ఒక సూపర్ న్యాచురల్ పవర్ కానీ, ఒక గాడ్ కానీ, ఏదైనా ఒక దాని మీద మనకు ఫెయిత్ అనేది ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. రెండోది వచ్చేసి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉండాలి. మూడోది వచ్చేసి మంచి ఫ్యామిలీ ఉండాలి. నాలుగోది వచ్చేసి మన వర్క్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. మనం ఏ వర్క్ చేసినా అదొక పర్పస్తో చేయాలి. ఆ వర్క్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. అప్పుడు మన లైఫ్కి మీనింగ్ అనేది ఉంటుంది. ఐదోది వచ్చేసి మన ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ కరెక్ట్గా లేకపోతే కూడా మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. లాస్ట్ది వచ్చేసి మన హెల్త్ అనేది బాగుండాలి, హెల్త్ కూడా బాగుండాలి. సో ఇవన్నీ ఈ 6 ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫెయిత్, ఫైనాన్సెస్, వర్క్ అండ్ హెల్త్ ఇవన్నీ బాగుంటే మన లైఫ్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో ఇలా ఆథర్ మనకి క్లియర్గా హ్యాపీనెస్కి ఒక ఫార్ములాని డిఫైన్ చేశారు. ఏంటంటే హ్యాపీనెస్ ఈజ్ ఈక్వల్ టు ఎంజాయ్మెంట్ ప్లస్ సాటిస్ఫాక్షన్ ప్లస్ మీనింగ్. So I hope this is very useful for everyone. Thank you everyone.